ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. తమిళనాట టీవీకే కార్యకర్తలు అభిమానులు ఆనందంలో ఉంటే ఒకవైపు డిఎంకే కార్యకర్తలు విచారణలో ఉన్నారు. సో ఒకే ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు. ఆవిడే మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆ రోజా సెల్వమణి. సో ఇప్పుడు రోజా దిష్టి బొమ్మల్ని కొలతూరులో, చెన్నైలోని స్టాలిన్ పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కొలతూరులో ఆవిడ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్న విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో అప్పటిదాకా అక్కడ టెంట్లు వేశారు. చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మొత్తం ఒక్కసారిగా ఏదైతే మే 4న ఆయన ఎప్పుడైతే వెనుకంజలో ఉన్నారో, అది కరెక్ట్గా గంట రన్ అయిందో, ఆయన బీ ఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి గతంలో స్టాలిన్కి ఒక కుడి భుజం లాగా కొలతూరు కాన్స్టిట్యున్సీలో ఏదైతే చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలాగో, జగన్మోహన్ రెడ్డికి పులివెందులు ఎలాగో, అలాంటి కొలతూరు కాన్స్టిట్యున్సీలో స్టాలిన్ ఓడిపోయారు 8,000 ఓట్ల తేడాతో. సో ఎప్పుడూ ఆయనకి దాదాపుగా గడిచిన 45 ఏళ్లలో 6 సార్లు గెలిచారు. అండ్ తర్వాత ఉప ఎన్నికల్లో కూడా ఆయనదే హవా నడిచింది. అలాంటి చోట రోజా సెల్వమణి ఎంట్రీతో సీన్ అంతా తారుమారైపోయింది. ఐరన్ లెగ్ రోజా అంటూ అక్కడి మీమర్స్ ఇన్స్టాగ్రామ్లో తెగ పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఓడిపోయిన తర్వాత కొలతూరుకి వచ్చారు సీఎం స్టాలిన్. సరిగ్గా నిన్న సాయంత్రం కొలతూరుకి వచ్చారు. ఆ సమయంలో ఆయన్ని చూస్తూ చాలామంది కార్యకర్తలు, అభిమానులు, ఆయనకి ఓటేసిన వాళ్ళంతా ఏడ్చుకుంటూ ఆయన్ని ఓదార్చారు. అదే సమయంలో మాజీ సీఎం స్టాలిన్ కూడా ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. సో అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఒక పార్టీ ఓడిపోయిందంటేనే సమీక్ష ఉంటుంది, పోస్ట్ మార్టం ఉంటుంది. దానికి సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది, గ్రౌండ్ లెవెల్లోనా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో తప్పు జరిగిందా, ఎక్కడ ఏదన్నా మనీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో తప్పు జరిగిందా, లేకపోతే అసలు ఇవ్వలేదా, డబ్బులు ఇవ్వలేదా, మద్యం సరిగా పంపిణీ జరగలేదా అనే కొన్ని పోస్ట్ మార్టమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు పార్టీ అధినేతే ఓడిపోయేసరికి, అది కూడా ఒక సీఎం స్థాయిలో ఉండి పోటీ చేసినటువంటి వ్యక్తి, 40 ఏళ్లుగా రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి, దాదాపుగా అక్కడ అన్ని మండలాలు ఏదైతే కొలతూరు కాన్స్టిట్యున్సీలోని అన్ని మండలాలు కూడా ఆయన కొట్టిన పిండి లాంటిది. సో ఎవరైనా కార్యకర్త వచ్చారంటే, పలానా మండలానికి సంబంధించినటువంటి కార్యకర్త వచ్చారంటే ఆయన పేరు కూడా చెప్పేంత సాన్నిహిత్యం, అనుబంధం సీఎం స్టాలిన్కి ఉంది. మాజీ సీఎం స్టాలిన్కి ఉంది. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే కార్యకర్తలు వస్తుంటారో వాళ్ళందరినీ ఈజీగా గుర్తుపట్టేవాళ్ళు. సీఎంఓకి వచ్చినా, లేకపోతే చెన్నైలోని ఆయన అధికారిక నివాసానికి వచ్చినా, ఏదైనా సరే. సో ఇంత నేపథ్యం, ఇంత అనుబంధం, అక్కడున్న ప్రజలతో ఇంత సాన్నిహిత్యం ఉన్నటువంటి సీఎం స్టాలిన్, అదే మాజీ సీఎం స్టాలిన్ ఒక్కసారిగా ఓడిపోవడం చాలామందిని కలిసివేసింది. కానీ దీనికి కారణం ఏంటని చెప్పి డిఎంకే పార్టీ ఒక పోస్ట్ మార్టం చేస్తే, సో చాలామంది అక్కడ డిఎంకే తరఫున పోటీ చేయలేదు, ఒప్పుకోలేదు ఎవరు కూడా. చాలామంది పోటీ చేస్తారని చెప్పారు, బట్ సీఎం స్టాలిన్ ఒప్పుకోలేదు. ఈవెన్ డిఎంకే పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్స్ని కూడా కొలతూరులో ఏదైతే స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొలతూరులో క్యాంపెయినింగ్కి ఒప్పుకోలేదు, ప్రచారానికి ఒప్పుకోలేదు స్టాలిన్. కానీ చివరి నిమిషంలో ఏపీ మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి సీఎంఓని అప్రోచ్ అయ్యారు. నేను డిఎంకేకి సపోర్ట్ చేస్తా, మా వైసీపీ పార్టీ కూడా డిఎంకేకి కాస్త అనుబంధంగా ఉంటుంది, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్టాలిన్కి కొంచెం అనుబంధంగా ఉంటారు, సో సాన్నిహిత్యంగా ఉంటారు. ఆ చొరవతో మా ఆయన ఆర్కే సెల్వమణి కూడా తమిళనాట చాలా సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు, ఒక స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాంటి మా ఫ్యామిలీ నుంచి నేను పోటీ చేయకపోయినా నేను ప్రచారం చేస్తానంటూ ఆవిడ సీఎంఓని ఒప్పించుకొని, సో ఈ విషయం మరి తర్వాత స్టాలిన్ అడిగారో లేదో తెలీదు, కానీ అక్కడ డిఎంకే పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా యాక్టివ్ అయిపోయి, సరే రోజాకి కాస్త కొస్త ఫేమ్ ఉంది కాబట్టి ఓకే అనుకొని ఆవిడ్ని 4 మాటలు మాట్లాడమని చెప్పారు. ఆవిడ అప్పుడు స్టాలిన్ చేసిన గొప్ప పనుల గురించి చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి ప్రజలు మాత్రం వినలేదు. ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీకే పార్టీ చీఫ్ అపాయింట్ చేసిన, బీ ఫామ్ ఇచ్చిన
ఎంఎస్ బాబుకే ఓటేశారు. 8,000 ఓట్ల తేడాతో సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోయారు. పార్టీ ఓడిపోయింది, పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయాడు. నిజంగా ఇంత విషాదకర సంఘటన దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఇలాంటిది ఎదురవ్వలేదు. ఇప్పుడు కార్యకర్తలు చెప్తుంది ఏంటంటే, అసలు రోజా ఎందుకు వచ్చింది, ఐరన్ లెగ్ రోజా ఎందుకు వచ్చిందంటూ అక్కడ కార్యకర్తలు, ఇంకా నేతలు, పార్టీ అభిమానులు వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. పర్టికులర్గా అసలు డిఎంకే పార్టీకి ఏమన్నా కనీసం ఇంటిమేషన్ ఇచ్చారా? ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రోజా ప్రచారానికి ఎలా వస్తారు? అసలు ఆవిడకి ఏం హక్కు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఆవిడ ఎలా వచ్చి ప్రచారం చేస్తారంటూ కూడా అక్కడి కార్యకర్తలు చెప్పులతో ఆవిడ ఫోటోని ఎడాపెడా ఇష్టొచ్చినట్టు వాంచేస్తున్నారు. తన దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు ఎలక్షన్స్ కౌంటింగ్ రోజునే. మే 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పుడు ఈ వార్త చదువుతున్న టైం వరకు అక్కడ సీఎం స్టాలిన్ ఓడిపోయిన అసెంబ్లీ సెగ్మెంట్ కొలతూరులో కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒకటే మాట్లాడుతున్నారు. రోజా ఎందుకు వచ్చింది, ఎవరు రమ్మంటే వచ్చింది, ఎవరు పిలిస్తే వచ్చింది అని వాళ్ళంతా ముక్త కంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా మరి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీకు ఒక స్క్రీన్ పైన ఒక పిక్ చూపిస్తాను, మనం టీవీ స్క్రీన్ పైన. సో మొన్న కేసీఆర్ని ఓడించింది, నిన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించింది, ఇప్పుడు స్టాలిన్ని ఓడించింది అంటూ ఫన్నీగా మీమ్స్ పెడుతున్నారు. దీని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్గా వస్తున్నాయి ఆర్కే రోజాకి. నిజంగా ఆర్కే రోజా తమిళనాడు వెళ్ళి ప్రచారం చేయడం కరెక్టా కాదా? ఎందుకంటే ఆయన వాళ్ళ హస్బెండ్ అక్కడ ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఉన్నారు. సో ఆ ఫేమ్తోనే వెళ్ళిందా, లేదంటే మళ్ళీ డిఎంకేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు కాబట్టి సో ఫర్దర్గా ఏదైనా లాబింగ్ చేసుకోవచ్చు. ఎలాగూ ఇక్కడ వైసీపీలో ఇక్కడ మళ్ళీ ఇంకో 3 ఏళ్ళ వరకు మనకి ఎలాంటి పదవులు ఉండవు. సో అక్కడికి వెళితే ఏదన్నా చిన్నో చితకో పదవి వస్తుంది, మా ఆయన కూడా ఎలాగో అక్కడ ఒక ప్రొడ్యూసరు అనే భావంతో వెళ్ళారా అనే అనుమానాలు కూడా అక్కడున్న ఏదైతే స్టాలిన్ ఓడిపోయిన కొలతూరు కాన్స్టిట్యున్సీలోని ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన. ఇప్పుడు ఆవిడ స్వలాభం కోసం మమ్మల్ని ఎలా, మా నాయకుడిని ఎలా దిగజార్చి ఆయన్ని ఓడిస్తారంటూ కూడా అక్కడ చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ ఫ్యాన్స్. నిజంగా మళ్ళొకసారి వస్తే మాత్రం బాగోదు, ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. దాదాపుగా మరొక 5 ఏళ్ళు ఇక ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇక డిఎంకే కార్యకర్తలు కాస్త సంయమనం పాటించాల్సిందే. సరే, వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ ఎంత అని ఇవి పక్కన పెడితే సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి సీట్లు అయితే ఇప్పుడు రాని పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు రోజా తమిళనాడుకు వెళ్ళి ప్రచారం చేయడం కరెక్టా కాదా? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.